పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఏపీ డీజీపీ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఓ నివేదిక పంపించారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం వీవీప్యాట్ మిషన్లను ధ్వంసం చేశారు. అయితే దీని మీద ఏజెంట్ శేషగిరిరావుని, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు ఆయన్ని అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ కేసులో ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపించినటువంటి నివేదిక కీలకమైనటువంటిది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, పిన్నెల్లి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన డీజీపీ నివేదించారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పాలనా విభాగం అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలు నియమించినట్టు చెప్పారు. లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశామని పంపించారు అక్కడికి రిపోర్ట్లో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం తెలంగాణలో రైడ్స్ చేస్తున్నామని, దొరకగానే అరెస్ట్ చేస్తామని డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పారు. సిట్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఇచ్చి నివేదికను కూడా పంపుతున్నట్టు డీజీపీ ఈ సందర్భంగా వివరించారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని బ్రదర్స్ని ఏపీ పోలీసులు వేట కొనసాగుతుందని, ఈవీఎంని ధ్వంసం చేసిన కేసులో క్లియర్గా ఉన్నామన్నటువంటిది కేంద్ర ఎన్నికల సంఘానికి తేల్చి చెప్పారు.